బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అంతా తానే చేసుకున్నారు. గత 10 ఏళ్ళు సీఎం చైర్లో కూర్చోలేదు కానీ అన్ని డిపార్ట్మెంట్లలోనూ ఆయనే ఓ సీఎం లెక్క హ్యాండిల్ చేశారన్న వాదనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అధికారం పోయేసరికి కేటీఆర్ను సైలెంట్ చేసి హరీష్ను ముందుకు తోచారన్న చర్చ జరుగుతుంది. పేరొచ్చే పనుల్లో కేటీఆర్ను, తిట్లొచ్చే వాటికేమో హరీష్ను ముందు తెస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ నేతల అనుమానాల్లో కూడా నిజం లేకపోలేదు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల తీరు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. పార్టీ ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ ఎన్నికయ్యారు. కానీ ఆయన అసెంబ్లీ బడ్జెట్ సెషన్ మొత్తానికి కూడా డుమా కొట్టారు. దీంతో కేటీఆర్ లీడ్ తీసుకుంటారేమోనని అంతా అనుకున్నారు. కానీ ఆయన అప్పుడప్పుడు మాట్లాడడం తప్ప పెద్దగా తన బుర్రకు నోటికి పని చెప్పలేదు. ఫస్ట్ సెషన్లో ఫైనాన్స్, విద్యుత్ శాఖలపై వైట్ పేపర్లు, సెకండ్ సెషన్లో కీలక బిల్లులు, కుల గణన తీర్మానం, కేఆర్ఎంబీ ప్రాజెక్టులు ఇచ్చేది లేదన్న తీర్మానంతో పాటు ఇరిగేషన్ మీద వైట్ పేపర్ రిలీజ్ పైన బీఆర్ఎస్ తరపున హరీష్ రావు లీడ్ తీసుకునే పరిస్థితిని కల్పించారని ఆ పార్టీ నేతలే అంటున్నారు. నెగటివ్ విషయాల్లో హరీష్ రావును ముందుకు తోస్తూ కేటీఆర్ మాత్రం సేఫ్ జోన్లో ఉంచేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నట్లు ఉందని కూడా ఆ పార్టీలో అయితే జోరుగా చర్చ నడుస్తుంది. బడ్జెట్ సెషన్లో అత్యంత హాట్ టాపిక్ అంశమైన ఏదైనా ఉంది అంటే ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైట్ పేపరే. అధికారంలో ఉన్నన్ని రోజులు కాళేశ్వరాన్ని గొప్పగా చెప్పుకున్న కేసీఆర్ దీని మీద చర్చించేదానికైనా కూడా అసెంబ్లీకి వస్తారని కూడా కొందరు బీఆర్ఎస్ నేతలు భావించినా కూడా ఆయన రాలేదు. నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు మాత్రం ఆయన హాజరయ్యారు. ఇటు మొన్నటిదాకా సభకు హాజరైన కేటీఆర్ కూడా ఇరిగేషన్ మీద వైట్ పేపర్ ప్రవేశపెడుతున్న రోజునే కేసీఆర్ బర్త్డే ఉత్సవాల పేరిట సభకు రాలేదు. దీంతో అక్కడ హరీష్ రావే బీఆర్ఎస్ తరపున అన్నీ తానే చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇరిగేషన్ తప్పులపై సభ్యులు ప్రశ్నిస్తున్న ప్రతిసారి హరీష్ రావు కార్నర్ అయ్యారు. ఇలా నెగటివ్ అంశాల నుంచి కేటీఆర్ దూరంగా ఉండడంతో అవన్నీ హరీష్ రావు మీదకి వచ్చి పడ్డాయని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.